బాధాకరమైనటువంటి విషయాన్ని ప్రస్తావించేందుకోసమని అడ్డమైనటువంటి ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డదిడ్డంగా మాట్లాడుతూ అమెరికా వేదిక పైన తెలంగాణ రైతులను, తెలంగాణ రైతుల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, పేద రైతులను కించపరిచేటువంటి ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించేందుకోసం అని చెప్పని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా రేవంత్ రెడ్డికి కర్రు గాల్చి వాత పెట్టాలని చెప్పని విజ్ఞప్తి చేసేందుకోసం అని చెప్పని ఈ పత్రికా సమావేశాన్ని, మీడియా సమావేశాన్ని పెట్టడం జరిగింది. ఒక పక్కన రైతు బాంధవుడి లెక్క రైతును రాజు చేయాలని చెప్పని గత 9-10 సంవత్సరాలుగా అహోరాత్రులు కృషి చేసి కేసీఆర్ గారు భూమిలో పడినటువంటి తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసి అన్నమో రామచంద్ర అంటూ ఆత్మహత్యల పాలవుతున్నటువంటి రైతాంగానికి పెద్దన్న లెక్క వివిధ పథకాల ద్వారా, అది రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, లేకపోతే ఉచిత విద్యుత్ కావచ్చు, లేకపోతే ఎరువులు సరైన సమయంలో అందుబాటులో ఇవ్వడం కావచ్చు, విత్తనాలు అందుబాటులో ఇవ్వడం కావచ్చు, దాదాపుగా 9-10 సంవత్సరాలుగా 4,50,000 కోట్ల రూపాయలు కేవలం వ్యవసాయము, వ్యవసాయ అనుబంధ రంగ సంస్థల్లో ఖర్చు పెట్టి రైతులు రాజు చేస్తున్నటువంటి కేసీఆర్ గారు ఒక పక్కన ఉంటే, రైతులు పచ్చబడ్డారు, సంతోషంగా బతుకుతున్నారు, బీళ్లు పడ్డ భూములు పచ్చగా తయారైనాయని చెప్పని కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఇవాళ రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక చిల్లర వ్యక్తి ఇవాళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ అమెరికా వ్యక్తుల మీద మాట్లాడాడు. రేవంత్ రెడ్డి మాటలు కనుక ఒకసారి తెలంగాణ సమాజం కావచ్చు, మీడియా వ్యక్తులు కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యార్థులు అందరూ కూడా ఒకసారి ఇష్టంగా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవి రేవంత్ రెడ్డి మాటలు కాదు. రేవంత్ రెడ్డి తోలు బొమ్మ లెక్క చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నటువంటి ఆటలో భాగంగా రేవంత్ రెడ్డి ఇవాళ మాట్లాడినట్టుగా కనబడతా ఉంది తప్ప ఇంకొకటి కాదు. మిత్రులారా గుర్తు చేసుకోండి, 2004 ముందు చంద్రబాబు నాయుడు ఏమేమి మాట్లాడాడు? వ్యవసాయం దండుగా, విద్యుత్ ఇవ్వమంటే రైతులను పిట్టల లెక్క కాల్చి చంపినటువంటి ఒక దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా కరెంటు తీగల పైన బట్టలు ఆరేసుకోవాలా, వ్యవసాయం దండుగా అని చెప్పని మాట్లాడినటువంటి ఒక చంద్రబాబు నాయుడు ఏజెంట్ ఇవాళ ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డి. ఈ మాట రాష్ట్ర శ్రమలో లేకపోతే భారత రాష్ట్ర సర్కార్ స్వయంగా రేవంత్ రెడ్డి మాట్లాడాడు ఈ మాట. ఆయన ఒక సందర్భంలో ఒక సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయిండు, రేవంత్ రెడ్డికి తెలంగాణ చూసుకో అని చెప్పని నన్ను ఇక్కడ ఆయన ఏజెంట్ ఇక్కడ వెళ్ళిపోయిండు అని చెప్పని రేవంత్ రెడ్డి అన్నాడు. కాబట్టి ఇవాళ చంద్రభూతం ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి రూపంలో పట్టి పీడిస్తూ ఇవాళ పచ్చగా బతుకుతున్నటువంటి రైతుల జీవితాలలో నిప్పులు పోసుకుంటూ ఇవాళ అర్థమైనటువంటి మాటలు మాట్లాడిండు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. 24 గంటల ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో ఇది రైతు జీవితాలకు ప్రధాని లాంటిది. ఇవాళ రైతు ఆత్మగౌరవంతో తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ఆత్మగౌరవంతో ఇవాళ తల ఎత్తుకుని ఇవాళ నిలబడి ఉన్నాడు అనంటే ఇవాళ 24 గంటల ఉచిత విద్యుత్ అనేటువంటి విషయం తెలివిలేని సన్నాసి రేవంత్ రెడ్డికి అర్థమైందా, అర్థమై కూడా అర్థం కానట్టు నటిస్తున్నాడా, ప్రజలను మభ్యపెడుతున్నాడా అని చెప్పని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. బ్లాక్ మెయిల్ చేసుకుంటూ, ఆర్టీఐ అప్లికేషన్ల పేరున దందాలు చేసుకుంటూ చీకటి బతుకులిస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డికి రైతుల జీవితాల్లో వెలుగునిస్తున్నటువంటి ఒక 24 గంటల ఉచిత విద్యుత్ పథకం విలువ ఏం తెలుస్తుంది? ఏ సామెత ఉన్నది, గాడిదకి ఏం తెలుసు గంధం విలువ అని చెప్పాలి. రేవంత్ రెడ్డి వ్యవహారం అట్లా ఉన్నది. నువ్వేమైనా రైతువా? ఎప్పుడన్నా హలం పట్టినవా? పొలం దున్నినవా? ఎండనక వాననక చెమటను రక్తంగా మార్చి, తమ రక్తాన్ని చెమటగా మార్చి పంటలు పండించి కోటాను కోట్ల మందికి పొట్ట నింపుతున్నటువంటి ఒక అన్నదాతను తూలనాడేటువంటి ఒక
ఔచిత్యం ఎక్కడిది రేవంత్ రెడ్డి? ఏ ధైర్యం రేవంత్ రెడ్డిది ఇది? ఏ అహంకారం రేవంత్ రెడ్డిది ఇది? అందుకే అంటారు మీడియా మిత్రులకు, సమాజం, తెలంగాణ సమాజం ఆలోచించాలి. చదువురాని సన్నాసులు చిల్లర రాజకీయాలు చేసి చిల్లర మాటలు మాట్లాడి అదే రాజకీయం అని చెప్పని గొప్పలు చెప్పుకునే యదవలు కనుక బ్లాక్ మెయిల్ దందాలు, చీకటి దందాలకు పాల్పడేటువంటి వాళ్ళు ఒక పార్టీకి అధ్యక్షుడైతే ఎంత విపత్కరమైన పరిణామం ఉంటుందనడానికి నిదర్శనం ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు ఒక మాటలు. వస్తావా రేవంత్ రెడ్డి? ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. ఏ ఊరికి పోదాం చెప్పు, ఏ రైతు దగ్గరికి పోదాం చెప్పు. అది ఎర్ర భూములు ఉన్న రైతు దగ్గరికి పోదామా, లేకపోతే ఇంకో రకమైన భూములు ఉన్న రైతు దగ్గరికి పోదామా చెప్పు. నల్లరేగడి భూములు ఉన్న రైతు దగ్గరికి పోదామా? 3 గంటల్లో 3 ఎకరాల భూమి కనుక నువ్వు అన్నట్టుగానే తెలంగాణలో కనుక నీరు పారే పరిస్థితి ఏర్పడినట్టయితే 3 గంటల్లోనే ముక్కు నెలకు రాస్తా. మరి నువ్వేం రాస్తావు రేవంత్ రెడ్డి? రాజీనామా చేస్తావా టీపీసీసీ అధ్యక్ష పదవికి? 3 గంటల్లోనే ఒకవేళ కనుక 3 ఎకరాల భూమి కనుక సాగునీరు అందించగలిగినట్టయితే ఎప్పుడన్నా బోర్ దగ్గర పోయి నిలబడ్డ మొహమా? చీకటి దందాలు చేసుకుంటా, రియల్ ఎస్టేట్ బ్రోకరింగ్ చేసుకుంటా, లేకపోతే కబ్జాలు చేసుకుంటా, అడ్డమైన పనులు చేసిన రేవంత్ రెడ్డికి రైతు పడే కష్టం ఏం తెలుస్తుంది, రైతు పడే బాధ ఏం తెలుస్తుంది అని చెప్పని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ ఈ వీడియో ఒకసారి మీడియా మిత్రులు కూడా ఒకసారి వినాలని చెప్పని, మరొకసారి వినాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇందులో 2 అంశాలు మీరు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒకటి ఏమంటాడు, 3 ఎకరాల భూమికి 1 గంట కరెంటు ఉంటే చాలు, లేదు ఫుల్ వ్యవసాయం చేసినట్టయితే 3 గంటలు చాలు అని చెప్పని సరిపోతుంది ఇది భూమి నీళ్లు మారడానికి. ఇంకోటి ఏమంటున్నాడు, ఇటువంటి ఉచితాలు ఇవ్వద్దు అని చెప్పని సొల్లు మాటలు మాట్లాడుతా ఉన్నాడు. 2 మాటలు. 3 గంటల్లో మొత్తం ఫుల్ వ్యవసాయం చేసుకున్న నీళ్లు మారుతుంది, రెండవది ఉచితాలు ఇవ్వద్దు అని చెప్పని మాట్లాడుతా ఉన్నాడు. ఇది అహంకారం కాదా? పేదవాడి పట్ల ఉన్నటువంటి ఒక తూలనా భావం, చులకన భావం కాదా? పెయింటింగ్ చేసుకునే రేవంత్ రెడ్డి బంగ్లాలు కట్టుకోవచ్చు, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకోవచ్చు. మీరు పోయి ఆ బంగ్లాలు చూడండి, నేను ఆఫీసులో బంగ్లాలు పోయి చూడండి ఒకసారి. ఆ బంగ్లాల్లో ఒక్కొక్క రూపాయ 20-30 లైట్లు ఉంటాయి, తప్పు ఉండదట. ఆ 20-30 లైట్లకు, ఎల్ఈడి బల్బులకు 24 గంటల పవర్ ఉండాలి. పొరపాటు ఏమైనా కరెంటు బంద్ అయితే బయట జనరేటర్ ఉండాలి. కానీ తన రెక్కలను మొత్తం కష్టపడి రెక్కలు ఎండనక వాననక వాటి తన రక్తాన్ని చెమటగా మార్చి పనిచేసే రైతు, ఇవాళ దేశ ఆర్థిక సంపదకు కాంట్రిబ్యూట్ చేసే రైతు, మనం అన్నం తినడానికి కాంట్రిబ్యూట్ చేసేటువంటి రైతు, వాడికి మాత్రం ఇవాళ కేవలం 3 గంటలు సరిపోతుంది అని చెప్పని మాట్లాడటం ఇది దురహంకారం కాదా? దొరవారు రేవంత్ రెడ్డి గారు బతుకొద్దా పేద రైతు? నీ ఇంట్లోనేమో 24 గంటల కరెంట్ ఉండాలా? 1 బల్బు కాదు 100 బల్బులకు కరెంట్ లేకపోతే జనరేటర్ ఉండాలా? కానీ దేశానికి సంపద సృష్టించేటువంటి రైతు, దేశానికి అన్నం పెట్టే రైతు మాత్రం 24 గంటల కరెంట్ ఉండొద్దు అనడానికి మనసెట్టు నొప్పింది రేవంత్ రెడ్డి అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ ఆయన అన్నాడు 95% రైతులు 3 ఎకరాల భూమి ఉన్నవాళ్ళు అని చెప్పారు. ఎవరి 95% రైతులు? తెలంగాణ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మాత్రమే పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి రైతులు ఎవరైనా ఉన్నారు అంటే 3 ఎకరాలు చిన్న సన్నకారు రైతులంతా బీసీలు, ఎస్సీ, ఎస్టీలు. అంటే రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఒక అగ్రవర్ణ కూడా దుర్మార్గం, ఉన్మాదం ఎంత ఉందని ఇలా కనబడతా ఉన్నారు. అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు 3 ఎకరాల భూమి ఉన్నాడు, వాడి 3 గంటల పవర్ కూడా సరిపోతుంది అని చెప్పని మాట్లాడటంలో ఉన్నటువంటి ఔచిత్యం ఏంటి అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డికి బీసీ, ఎస్సీ, ఎస్టీలే కాదు, పేదోడు రెడ్డోడైనా సరే వాడి పట్ల
బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మిగతా కులాల్లో ఉన్న పేద రైతులంటే కూడా ఉన్నటువంటి తులనా భాగం తెలంగాణ సమాజం దయచేసి లోతుగా అర్థం చేసుకోవాలా. ఇటువంటి చిల్లర మొదల గాళ్లకు సరైన గుణపాఠం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇటువంటి ముఖాలే 2 లక్షల రుణమాఫీ చేస్తాను రేవంత్ రెడ్డి అంటే రైతు రిజర్వేషన్ ప్రకటిస్తే నమ్మాలా? సత్యం ఒకటి మాత్రం, పొరపాటున ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు మళ్ళా ఏదైనా అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి కనపడినట్లయితే తస్మాత్ జాగ్రత్త, తెలంగాణ సమాజం రైతు బంధులు బంద్ చేస్తాడు, 24 గంటల ఉచిత విద్యుత్తును బంద్ చేస్తాడు, రైతు బీమాను బంద్ చేస్తాడు. ఇవాళ తెలంగాణ సమాజం, తెలంగాణ రైతాంగం ఒక విజ్ఞతతో ఆలోచించవలసిన సమయం ఇది. ఇవాళ రైతులు రాజు చేస్తున్న కేసీఆర్ కావాలన్నా, లేకపోతే రైతు పట్ల రాబందుగా వ్యవహరిస్తూ కనీసం 24 గంటల కరెంట్ ఇస్తే కూడా ఓరలేనటువంటి రేవంత్ రెడ్డి ఆయన పార్టీ కావాలా అని చెప్పని ఇవాళ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ 3 గంటల విద్యుత్ కావాలన్నా, లేదు రైతులకు 24 గంటల విద్యుత్ కావాలా అని చెప్పని తేల్చుకోవాల్సిన అవసరం అయింది అని చెప్పని ఇవాళ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఇవాళ వ్యవసాయం దండుగా అన్న చంద్రబాబు నాయుడు ఏజెంట్ రేవంత్ రెడ్డి కావాలన్నా, వ్యవసాయం ఒక పండుగ, రైతు ఒక రాగు అని చెప్పని అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి కేసీఆర్ గారు కావాలన్నా అని చెప్పని తేల్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, 24 గంటల పవర్ ఇవ్వడానికి అసలు బుద్ధి జ్ఞానం ఉందా లేదో నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు నిరంకుశ పరిపాలన తర్వాత, రైతులను కాల్చి చంపిన తర్వాత, వ్యవసాయం దండుగా అన్న తర్వాత, వ్యవసాయం కరెంటు తీగల పైన బట్టలు ఆరేసుకోవాలని చెప్పని అన్న తర్వాత ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన వాగ్దానం, నేను 7 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తా అని చెప్పని అన్నాడు. 7 గంటల పాటు. ఇలా రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? 3 గంటలు చాలు అంటున్నాడు. మరి రాజశేఖర రెడ్డి కరెక్టా లేదా రేవంత్ రెడ్డి కరెక్టా? ఆ 7 గంటలు కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో పూర్తిగా ఇవ్వాల. మొదలు 7 గంటలు అన్నారు, తర్వాత దానిలో స్ప్లిట్ చేసింది. పొద్దుగాల 2 గంటలు, 3 గంటలు, సాయంత్రం 3-4 గంటలు చెప్పనిచ్చింది. మళ్ళీ ఇదే కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నేతృత్వంలో 9 గంటల పవర్ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. అదొక పాలసీ పట్టుకొచ్చి ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. అది కూడా పూర్తిగా ఎందుకు 24 గంటల పవర్ ఇవ్వాలా? నువ్వేమో డబ్బున్నోడేమో, లేకపోతే మిగతా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు స్విచ్ చేస్తే కరెంట్ పెరగాల. కానీ దేశానికి సంపద సృష్టించేట్టుగా రైతేమో, మనందరికీ అన్నం పెట్టే రైతేమో, వాడు పాలక వర్గాల యొక్క దయాదాక్షిణ్యాల మీద ఎప్పుడు కరెంట్ వస్తే అప్పుడు మంత్రులు పంట పండించుకునేటువంటి అగత్యం ఎందుకు రావాలా? ఆ ధైర్యం ఎందుకు ఉండాలా? అట్లా ఉండొద్దనే కేసీఆర్ గారు 24 గంటల పవర్ ఇచ్చిండ్రు. ఎట్లయితే ఒక పారిశ్రామికవేత్త, ఎట్లయితే ఒక డబ్బున్నటువంటి వాడు స్విచ్ చేస్తే కరెంట్ వస్తుందో, అదే విధంగా పేద రైతు కూడా 24 గంటల పవర్ ఉండాలా. వాళ్ళు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నీరు పారించుకునేటువంటి వెసులుబాటు ఉండాలని చెప్పి 24 గంటల పవర్ ఇచ్చిండ్రు. దాదాపు 12,000 కోట్ల రూపాయలు తెలంగాణ రైతాంగం కోసం ఖర్చు పెట్టి కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. ఒట్టిగా ఇవ్వాల. ఎన్ని వేల మంది 2014 వరకు ఎన్ని వేల మంది రైతులు కరెంటు షాక్ గురయ్యారు. భార్య పిల్లలు ఇంటికాడ వదిలిపెట్టి మోటార్ సైకిళ్ల మీదలో, సైకిళ్ల మీద పోతుంటే జారిపడి చనిపోయిన సంఘటనలు, పొలాల గంటల్లో పోతుంటే పాము కాటు గురైనటువంటి సంఘటనలు, ట్రాన్స్ఫార్మర్లు కాని నానా ఇబ్బందులకు గురైన సంఘటనలు, క్వాలిటీ పవర్ లేకుండా మోటార్లు కాలిపోయిన సంఘటనలు, ఇవన్నీ చూసి రైతుల యొక్క బాధ తీర్చాలా. 24 గంటల పవర్ ఇచ్చినట్టయితే రైతు వ్యవసాయం ఒక పండుగ లెక్క చేసుకుంటాడు అన్నట్టుగా ఒక మహోన్నతమైన సంకల్పంతో ఇవాళ కేసీఆర్ గారు 24 గంటల పవర్ ఇస్తే ఓరలు లెక్క ఇవాళ నువ్వు పవర్ ఇవ్వద్దని చెప్పని మాట్లాడతావా? 3 గంటలు చాలని చెప్పని మాట్లాడతావా? రేవంత్ రెడ్డి నీకు ఎంత ధైర్యం అని చెప్పని వాళ్ళకి ప్రశ్నిస్తాం. ఇవాళ రెండు మూడు విషయాలు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు ఆలోచనలను అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ను తెలుగుదేశం కాంగ్రెస్ గా మార్చేసిండు. ఇది తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలా. అందుకే తెలుగుదేశం పార్టీకి వచ్చిన సీతక్క ముఖ్యమంత్రి అంటాడు, లేకపోతే ఇంకా తెలుగుదేశం పార్టీలో జై బాలయ్య, జై చంద్రబాబు అన్నటువంటి వాళ్ళందరినీ ఎన్ఆర్ఐలో వాళ్ళందరినీ కూడా నింపిండు అని చెప్పని మేము అనలేదు. 50 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు.
మొత్తానికి ఇవాళ తెలంగాణలో చంద్రబాబు యొక్క ఆలోచన విధానాన్ని చంద్రభూతం ఇవాళ రేవంత్ రూపంలో ప్రవేశించింది కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఇవాళ ఒక దరిద్రపు ఆలోచనతో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి రైతుల పార్టీ శాపంగా ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఆ మాటల వెనుక ఉట్టి మాటలు కాదు, చంద్రబాబు నాయుడు యొక్క ప్రపంచ బ్యాంక్ ఏజెంట్ అయిన చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన ఉంది. ఆయన యొక్క దుర్మార్గమైనటువంటి వ్యవసాయ వ్యతిరేక విధానాలు ఉన్నాయి కాబట్టి దాన్ని తప్పనిసరిగా తిరగొట్టాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళనే మా వర్కింగ్ కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి కేటీఆర్ గారు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా రైతులకు, రైతు సమన్వయ వేదికలకు అందరికీ కూడా పెద్ద ఎత్తున ఆదేశాలు జారీ చేసిండు. ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ఈ దుర్నీతిని ఎండగట్టేందు కోసం అని చెప్పని నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పిండ్రు. పెద్ద ఎత్తున ఇవాళ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ, కాంగ్రెస్ పార్టీ దుర్నీతిని ఖండిస్తూ ఇవాళ పెద్ద ఎత్తున వారి యొక్క ఆదేశానుసారం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.